ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను, అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. నిర్గమాకాండము 23వ అధ్యాయము 28వ వచనము. ఈ పెద్ద కందిరీగల సంగతేమిటి? అది దేవుని సైన్యం. దేవుడు వాటిని తన ప్రజల కంటే ముందుగా పంపినప్పుడు అవి శత్రువులను కుట్టి తరిమివేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని సులువు చేస్తాయి. దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేసేటప్పుడు తన సొంత పద్ధతులను ఉపయోగించి శత్రువులను చెల్లాచెదురు చేసి వారు యుద్ధానికి రాకముందే వారిని నిర్వీర్యం చేసేస్తాడు. యథార్థవంతుల శత్రువులను ఆయన గందరగోళంలో పడవేసేందుకు ఉపయోగించే పద్ధతులు ఏ శాస్త్రవేత్తలకు అర్థం కావు. ఇశ్రాయేలీయుల శత్రువులను బాధపెట్టేందుకు దేవుడు విచిత్రమైన ఆయుధాలు ఆకాశంలో దాచి ఉంచాడు. భూమి స్త్రీకి సహాయం చేసింది అని ప్రకటన గ్రంథంలో చూస్తాము. మన ఆత్మలకు శత్రువులైన వారితో దేవదూతలు యుద్ధం చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడూ భయపడకూడదు. చాలాసార్లు యుద్ధం చేయడానికి మనం యుద్ధ రంగానికి వెళ్తే అక్కడ మనతో పోరాడడానికి ఎవ్వరూ ఉండరు. యెహోవా మన పక్షముగా యుద్ధము చేయును, మీరు నెమ్మది కలిగి ఉండుడి. దేవుడు పంపే కందిరీగలు మన ఆయుధాల కంటే బలమైనవి. దేవుడైన యెహోవా ఈ పద్ధతిని ఉపయోగించి మన శత్రువులను ఓడిస్తాడని మనం కలలో కూడా ఊహించలేం. దేవుడు మనకిచ్చిన యుద్ధాదేశాలను పాటించి యేసు కొరకు దేశాలను జయించడానికి మనం కవాతు చేస్తూ ముందుకు సాగిపోతే యేసు ప్రభువు మనకు ముందుగా వెళ్లి మన మార్గాన్ని సిద్ధపరిచి ఉంచడం మనం గమనిస్తాము. చివరిలో సంతోషిస్తూ ఆయన దక్షిణ బాహువు, ఆయన పరిశుద్ధ హస్తం విజయాన్ని సమకూర్చింది అని ఒప్పుకుంటాం.